Good morning all. Today I would like to discuss about solving problems on Spearman's rank correlation coefficient and repeated rank correlation. Okay, already మనం ప్రీవియస్ క్లాస్లో స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ఒక డేటా ఇస్తే కనుక స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే ఇది ఇంకొక ప్రాబ్లం అమ్మ. క్యాలిక్యులేట్ స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ టు ద గివెన్ డేటా అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు డేటా చూసినట్లయితే ర్యాంక్స్ ఇన్ మ్యాథ్స్ R1 1 to up to 16 వరకు డేటా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ర్యాంక్స్ ఇన్ స్టాటిస్టిక్స్ దట్ ఈజ్ R2 అవి కూడా మనకి 1 to 13 వరకు ఒక డేటా కన్సిడరేషన్ అనేది ఇచ్చారు. ఓకే, ఇంతకు ముందు మనం ప్రీవియస్ చెప్పుకున్న ప్రాబ్లంలో ఏంటంటే డేటా అంటే ఓన్లీ మార్క్స్ రిప్రజెంటేషన్ ఇస్తే మనం ఏం చేసామంటే వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్ క్యాలిక్యులేట్ చేసి అంటే ఎక్స్ వై వేరియబుల్స్ మనకి ఇచ్చిన డేటా XY వేరియబుల్స్ అనుకుంటే కనుక వాటికి మనం ఎక్స్ వేరియబుల్స్ యొక్క ర్యాంక్స్ రిప్రజెంటేషన్ R1 అండ్ వై వేరియబుల్స్ యొక్క ర్యాంక్స్ రిప్రజెంటేషన్ R2 అని చెప్పి ర్యాంక్స్ అలాట్ చేసి నెక్స్ట్ డీవియేషన్స్ D ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2 నెక్స్ట్ D స్క్వేరు నెక్స్ట్ ఆ వచ్చిన టోటల్ సమ్మేషన్ని స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా కోఎఫిషియంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ ఇది అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనమాట. ఏంటంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇలాగా ర్యాంక్స్ అనేవి అలాట్ చేసేస్తారు. అంటే మనం ఇక్కడ ఇంకా మనం ర్యాంక్స్ అనేవి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి ర్యాంక్స్ రిప్రజెంటేషన్ అంటే దట్ మీన్స్ R1 R2 వాల్యూస్ ఇచ్చేసారు. అంటే దీని నుంచి మనం ఫర్దర్గా ప్రొసీజర్ ఏం చేస్తాము, నెక్స్ట్ డీవియేషన్స్ D ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2 క్యాలిక్యులేట్ చేస్తాము, నెక్స్ట్ D స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తాము, ఆ లాస్ట్ కాలం యొక్క టోటల్ అంటే సమ్మేషన్ వాల్యూ సమ్మేషన్ DI స్క్వేర్ అనుకుంటే దాన్ని స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్లీ రో వాల్యూ కోఎఫిషియంట్ వాల్యూని మనం ఫైనల్గా మనం సొల్యూషన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఆల్రెడీ అక్కడ నేను లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో ప్రాబ్లం చెప్పాను కాబట్టి ఇది నోట్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూషన్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇది ఇంకొక అనదర్ ప్రాబ్లం ఫర్ స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 10 కాంపిటీటర్స్ ఇన్ ఏ బ్యూటీ కాంటెస్ట్ ఆర్ ranked by judges in the following data. Use ranked correlation to discuss which pair of judges have nearest approach to beauty. ఓకే, ఇక్కడ మనకి ఒక బ్యూటీ కాంటెస్ట్ జరుగుతుంటే కనుక అందులో 10 కాంపిటీటర్స్ పార్టిసిపేట్ చేశారమ్మా. ఆ 10 కాంపిటీటర్స్కి జడ్జెస్ ఇచ్చిన ర్యాంక్స్ని మనకి ఇక్కడ డేటా వైజ్ అసైన్ చేయడం జరిగింది. అంటే పర్ సపోజ్ ఇక్కడ 3 జడ్జెస్ 10 కాంపిటీటర్స్కి ఇచ్చిన ర్యాంక్స్ని మనకి ఇక్కడ డేటాలో అసైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఇక్కడ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ ద్వారా విచ్ పెయిర్ ఆఫ్ జడ్జెస్ హ్యావ్ నియరెస్ట్ అప్రోచ్ టు బ్యూటీ అంటున్నారు. అంటే ఏ ఇద్దరి జడ్జెస్ యొక్క ఒపీనియన్ బ్యూటీ యొక్క కాన్సెప్ట్కి నియర్గా ఉంది, అంటే వాళ్ళిద్దరి యొక్క ఏ 2 జడ్జెస్ యొక్క ఒపీనియన్స్ దగ్గరగా ఉన్నాయనేది అడుగుతున్నారనమాట. సో దీన్ని మనం ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ద్వారా మనం సాల్వ్ చేయాలి. సో ఇక్కడ డేటా చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ 3 కాలమ్స్ మనకి ఇచ్చిన డేటా అమ్మ. ప్రాబ్లంలో ఈ ఫస్ట్ 3 కాలమ్స్ మనకి ఇచ్చిన డేటా అంటే ఇవి 10 కాంపిటీటర్స్ 10 కాంపిటీటర్స్కి ఫస్ట్ జడ్జ్ అలాట్ చేసిన ర్యాంక్స్ అనమాట. అందుకని వీటిని R1 రిప్రజెంట్తో చేసాము. 1 5 4 8 9 6 10 7 3 2 అండ్ అలాగే ఈ 10 కాంపిటీటర్స్కి సెకండ్ జడ్జ్ ఇచ్చిన ర్యాంక్స్ని R2 తోటి రిప్రజెంట్ చేశారు. అండ్ అలాగే ఈ యొక్క 10 కాంపిటీటర్స్కి థర్డ్ జడ్జ్ ఇచ్చిన ర్యాంక్స్ని R3 తోటి రిప్రజెంట్ చేశాము. సో ఈ ఫస్ట్ 3 కాలమ్స్ మనకి ఇచ్చిన డేటా అంటే ఇక్కడ మనకి 3 వేరియబుల్ రిప్రజెంటేషన్ వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు వరకు చేసింది 2 వేరియబుల్సే, ఎక్స్ అండ్ వై అనే 2 వేరియబుల్స్ ఇస్తే వాటికి ర్యాంక్స్ అలాట్ చేసి R1 R2 డీవియేషన్స్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఒక ప్రొసీజరు.
అండ్ అలా కాకుండా 2 వేరియబుల్స్కి డైరెక్ట్గా ర్యాంక్స్ అలాట్ చేసిన డేటా ఇస్తే కనుక డీవియేషన్స్ తీసుకొని దాని నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది అదొక ప్రొసీజర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వేరియబుల్ కనుక ఇన్వాల్వ్ అయితే కనుక, అంటే ఇక్కడ 3 వేరియబుల్ కన్సిడరేషన్స్ వస్తే కనుక వాటిని మనం పెయిర్స్ కింద డివైడ్ చేసుకొని వాటి నుంచి మనం ఇక్కడ కొరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఒక ప్రొసీజర్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ర్యాంక్స్ అలాట్ చేసేసారు కాబట్టి ఇక్కడ మనం ఇంకా ర్యాంక్స్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం డీవియేషన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ డీవియేషన్స్ అంటే దట్ మీన్స్ డిఫరెన్సెస్ ఎలా తీసుకుంటామంటే D1 తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ R1 మైనస్ R2. నెక్స్ట్ D2 కన్సిడర్ చేయండి. నెక్స్ట్ దట్ మీన్స్ R2 మైనస్ R3ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ D3 తీసుకోండి, దట్ ఈస్ R3 మైనస్ R1. ఓకే, ఇక్కడ మనకి 3 నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, వాటిని పెయిర్ వైజ్ డిఫరెన్సెస్ కన్సిడర్ చేయాలి కాబట్టి D1 ఈక్వల్ టు R1 మైనస్ R2, D2 ఈక్వల్ టు R2 మైనస్ R3, D3 ఈక్వల్ టు R3 మైనస్ R1. ఓకే, ఇక్కడ మనం డీవియేషన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది డిఫరెన్సెస్. నెక్స్ట్ ఈ యొక్క ప్రతి డీవియేషన్ ని స్క్వేర్ తోటి కన్సిడర్ చేయండి. D1 స్క్వేర్, D2 స్క్వేర్, D3 స్క్వేర్. అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వస్తే కనుక వాటిని మనం పాజిటివ్స్ లోకి అజ్యూమ్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నామంటే స్క్వేర్ ని మనం అప్లై చేస్తున్నాము. ఇంతకు ముందు చేసిన సేమ్ ప్రొసీజరే, కాకపోతే 3 వేరియబుల్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి వాటిని పెయిర్ ఆఫ్ ర్యాంక్స్ డిఫరెన్సెస్ కింద తీసుకుని వాటికి స్క్వేర్స్ ని అలాట్ చేసాము. ఓకే, సో ఫైనల్లీ ఇప్పుడు ఈ 3 కాలమ్స్ యొక్క లాస్ట్ సమ్మేషన్ అంటే దట్ మీన్ టోటల్ వాల్యూస్ ని కూడా అజ్యూమ్ చేసుకుంటాం. అంటే D1 స్క్వేర్ యొక్క టోటల్ వాల్యూ, D2 స్క్వేర్ యొక్క టోటల్ వాల్యూ, D3 స్క్వేర్ యొక్క టోటల్ వాల్యూ. నెక్స్ట్ వన్ వచ్చి చూడండి, ఇది ప్రాబ్లం కన్సిడరేషను. D1 స్క్వేర్ యొక్క టోటల్ ఎంత వచ్చిందమ్మా 74, D2 స్క్వేర్ 44 అండ్ D3 స్క్వేర్ వచ్చేసరికి 156. ఇక ఇప్పుడు మనం ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిర్ ఆఫ్ జడ్జెస్ అంటున్నాము. అంటే ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ జడ్జ్ యొక్క ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే దట్ మీన్స్ రో 1, 2 ఇండికేట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ ఫార్ములా ఏమవ్వాలి ఇక్కడ యాక్చువల్గా అయితే మనకి 6 సమ్మేషన్ DI స్క్వేర్ బై N ఇంటూ N స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ DIకి బదులుగా ఇక్కడ 3 పెయిర్స్ యొక్క డీవియేషన్స్ ఉన్నాయి కాబట్టి D1 స్క్వేర్ తీసుకుందాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ సమ్మేషన్ D1 స్క్వేర్ అంటే 74 బై N అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ 10 కాంపిటేటర్స్ కదా, సో 10 ఇంటూ N స్క్వేర్ 100 మైనస్ 1. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే వచ్చిన వాల్యూ రో 1, 2 ఈక్వల్ టు 0.5515. నెక్స్ట్ రో 2, 3 కన్సిడర్ చేయండి. రో 2, 3 కన్సిడర్ చేస్తే ఫార్ములా ఏమవ్వాలి 1 మైనస్ 6 సమ్మేషన్ D2 స్క్వేర్ రావాలి ఇప్పుడు. సో D2 స్క్వేర్ అంటే ఫార్ములాలో సమ్మేషన్ ఎంత వచ్చింది మనకి 44 బై N ఇంటూ N స్క్వేర్ మైనస్ 1 అంటే 990. అగైన్ దీన్ని సింప్లిఫై చేసి 1 లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ మనకి రో 2, 3 ఈక్వల్ టు 0.733. నెక్స్ట్ అలాగే రో 3, 1 తీసుకుందాం. సో అప్పుడేమవ్వాలి ఫార్ములా 1 మైనస్ 6 సమ్మేషన్ D3 స్క్వేర్ బై N ఇంటూ N స్క్వేర్ మైనస్ 1. సో మనకి ఇక్కడ D3 స్క్వేర్ అంటే సమ్మేషన్ వాల్యూ 156 వచ్చింది కదా, సో 1 మైనస్ 6 ఇంటూ 156 బై 990. అగైన్ దీన్ని సింప్లిఫై చేసి 1 లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ 0.0545. ఓకే, ఇప్పుడు మనం పెయిర్ ఆఫ్ జడ్జెస్ కింద ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ని కన్సిడర్ చేసాము. సో వీటిలోంచి మనకి హైయెస్ట్ వాల్యూ రిప్రజెంటేషన్ ఏదైతే వచ్చిందో దాన్నే మనం నియరెస్ట్ అప్రోచ్ ఆఫ్ బ్యూటీ ఫర్ 2 జడ్జెస్ అని చెప్పి తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. రో 1, 2 ఈక్వల్ టు 0.55, రో 2, 3 ఈక్వల్ టు 0.73,
రో 31 ఈక్వల్ టు 0.05. సో ఈ 3 వాల్యూస్ ని కంపేర్ చేస్తే మనకి రో 23 అనేది హైయెస్ట్ వాల్యూ కన్సిడర్ చేస్తాం మనం, అవునా? సో ఇప్పుడు ఏం రాస్తున్నామంటే ఫైనల్ గా కన్క్లూజన్ లో therefore రో 23 ఈజ్ maximum. సో సెకండ్ అండ్ థర్డ్ జడ్జెస్ ఆర్ నియరెస్ట్ అప్రోచ్ టు బ్యూటీ. అర్థమైందా ప్రాబ్లం ఇది? సో ఇలా మనకి 3 వేరియబుల్ కన్సిడరేషన్ ఇస్తే గనక ఇక్కడ మనకి డైరెక్ట్ గా ర్యాంక్స్ అలాట్ చేసేసి ఇచ్చేసారు. ఒకవేళ మనకి వేరియబుల్ రిప్రజెంటేషన్ ఇచ్చారనుకోండి, ఫర్ సపోజ్ XYZ అని చెప్పి 3 వేరియబుల్స్ లో ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ప్రతి వేరియబుల్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్ అలాట్ చేసుకోవాలి, నెక్స్ట్ డీవియేషన్స్ తీసుకోవాలి, ఆ డీవియేషన్స్ కి స్క్వేర్స్ అప్లై చేయాలి, నెక్స్ట్ ఆ యొక్క లాస్ట్ డీవియేషన్స్ యొక్క స్క్వేర్స్ అన్నిటికీ కూడా మనం ఇక్కడ సమ్మేషన్ వాల్యూస్ అంటే టోటల్ వాల్యూస్ ని కన్సిడర్ చేసి ఇలాగా పెయిర్ వైజ్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ని క్యాలిక్యులేట్ చేసి వాటిలో హైయెస్ట్ వాల్యూ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో వాటిని మనం ఇక్కడ కన్క్లూజన్ కింద చెప్తాం. ఓకే, సో ఇది మనకి స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ లో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్. ఓకే, ఇక్కడ రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్ అంటే ఏంటంటే మనం ఇంతకు ముందు వరకు ఎక్స్ అండ్ వై అనే 2 వేరియబుల్స్ ఇస్తే కనుక మనం వాటికి ర్యాంక్స్ అలాట్ చేస్తూ వస్తున్నాం కదమ్మా. ఓకే, అంటే హైయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంకు, నెక్స్ట్ వాల్యూకి సెకండ్ ర్యాంకు, ఇలాగ మనం ర్యాంక్స్ అలాట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఒకవేళ సేమ్ వాల్యూ అనేది మోర్ దాన్ 1 టైం గనక మనకి రిపీట్ అయితే గనక అప్పుడు మనకి ఈ యొక్క స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న 1 - 6 summation di² n × n² - 1 అనే ఫార్ములా ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, చూడండి అదే ఇక్కడ రాసుకున్నాము. If any 2 or more individuals are found to be equal in any classification with respect to characteristics given, or there is more than one item with same value in the series, the Spearman's formula for rank correlation breaks down. Okay, in that case each of the variable x and y does not assume the values 1 to so on n. Here mean of x not equal to mean of y. In such cases common ranks are given to the items repeated. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నామంటే రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్ అనేది మనం ఎప్పుడు అప్లై చేస్తాము అంటే కనుక మనకి ఇచ్చిన ఎక్స్ అండ్ వై వేరియబుల్ సిరీస్ యొక్క న్యూమరికల్ వాల్యూస్ లో ఒక వాల్యూ మోర్ దాన్ 1 టైం ఎగ్జిస్ట్ అయితే గనక మనం ఇప్పుడు వరకు జనరల్ గా చేసిన స్పియర్మాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. దానికోసం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ద్వారా మనం వాటిని సాల్వ్ చేస్తాం అన్నమాట. సో అలా మనకి రిపీటెడ్ వస్తే గనక ఆ ర్యాంక్స్ ని మనం ఆ యొక్క కొరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే గనక ఇక్కడ మనకి ఫార్ములా రిప్రజెంటేషన్ ఏంటంటే రో ఈక్వల్ టు 1 - 6 summation di² plus m into m² - 1/12 plus m into m² - 1/12 plus up to so on. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే వేర్ m ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఐటమ్ రిపీటెడ్ అంటున్నాము. అంటే సేమ్ ఇంతకు ముందు మనం స్పియర్మాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ లో ఎలా చేసామో ఇన్ ద సిమిలర్ వే అలాగే చేస్తాము ప్రాబ్లం అంతా. కాకపోతే అక్కడ మనం ఒక వాల్యూ అనేది మోర్ దాన్ 1 టైం రిపీట్ అయితే గనక వాటిని మనం ఎలా కన్సిడర్ చేయాలి అనేది మనం ఒక ప్రాబ్లం ఇస్తే అందులో క్లియర్ గా చూద్దాము. ఇక్కడ m అనేది మాత్రం మనకి ఒక వాల్యూ ఎన్ని టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ అవుతుందో దాన్ని ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాము. అండ్ n అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇది రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ఫార్ములా. థ్యాంక్ యూ.